బొమ్మనకుంట స్థానికుల నుంచి ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న పవన్, అయితే మంత్రి అండదండలు సపోర్ట్ ఉంటే వందల ఎకరాలు కబ్జా చేసుకోవచ్చా? ఏంటి పరిస్థితి? అదే వాళ్ళు పదే పదే అదే చెప్తున్నారు. మంత్రి అండదండలు ఉంటే చాలు, ఎక్కడనైనా ల్యాండ్ను కబ్జా చేసినా ఎవరు తమని ఏమీ చేయలేరు. ఎందుకంటే వీరిపైన పోలీస్ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది, సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసులు వారికి ఇప్పటి వరకు కూడా ఒక ఫోన్ కూడా చేయలేరని చెప్పి వారే లైవ్లో ద్వారా ఒక ఫోన్లో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అంటే పోలీసులను కూడా మేనేజ్ చేసేంత పరిస్థితి ఏర్పడింది. అంటే మంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కేసులు అయితే ఏమైతే మాకు మంత్రి ఉన్నాడు, ఏమైతే మంత్రి చూసుకుంటాడు, ఆ కేసు కొట్టేసుకుంటాము అనేది వాళ్ళకి ఆ ధీమా ఉంది. ధీమా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసే 100 గజాలు 200 గజాలు కాదు, ఏకంగా 460 ఎకరాలకు సంబంధించిన భూమి అంటే మామూలు మాటనా? ఒక ఎన్ని ఎకరాలు, అసలు ఏంది ఇది, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మాత్రము ఒక గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి ల్యాండ్ని ఇలా కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే తాము ఊరుకునేది లేదు, తమకు అండగా ఉండాలి, ప్రజలందరూ కావచ్చు, రాజకీయ నాయకులే తమకు అండగా ఉండాల్సింది పోయి వారే యొక్క కబ్జాలకు చేస్తున్నారంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలి తమ బాధ? ఇటు ఒకవైపు పోలీసులు పట్టించుకోరు, పోలీసులు సివిల్ మ్యాటర్ అంటారు, ఎంఆర్ఓ పోతే చేస్తామంటారు, కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది తమకే అర్థం కావట్లేదు. కానీ రాజ్ న్యూస్ వచ్చి దీనికి సంబంధించి అన్ని కథనాలు చాలా డేర్గా ప్రసారం చేస్తున్నాయి. ఎక్కడ కూడా భయపడకుండా దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని చాలా క్లుప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. బొమ్మను కూడా వాస్తులు కూడా రాజ్ న్యూస్కి మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ కొంతమంది బెదిరింపుల వల్ల కొంత అడుగు వెనుక వేసినా కూడా దీనికి సంబంధించి మేము ఉన్నామని చెప్పి హామీ ఇస్తున్న నేపథ్యంలో వారు కూడా చాలా భరోసాగా ఉన్నారు. ఎందుకంటే రాజ్ న్యూస్ ఉంది కాబట్టి అనేది మాత్రం ప్రధానంగా బొమ్మనుకుంట వాస్తవ్యులు అంతా కూడా రాజ్ న్యూస్ నమ్మి దీనికి సంబంధించి మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, అసలు ప్రధానంగా బొమ్మనకుంట ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎలాంటి సహాయాన్ని కోరుతున్నారు? పవన్, ఖచ్చితంగా వీరు ఒక్కటే చెప్తున్నారు, ఈ యొక్క ల్యాండ్ను మాత్రం ప్రభుత్వము పూర్తిగా దీనికి సంబంధించి ఆధీనంలోకి తీసుకోవాలి, కబ్జా కోరులకు కబ్జా కాకుండా చూడాలి. ఈ ల్యాండ్ ఎవరికి దీనికి సంబంధించిన ఓఆర్సీలు ఉన్నాయో, వారి హక్కుదారులు ఉన్నాయో వారికి వెంటనే కేటాయించి వారికి సంబంధించిన భూమి వారికి ఇవ్వాలి. దాని తర్వాత వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారా అనేది మాత్రం ప్రధానంగా గ్రామస్తులు తమకు ప్రభుత్వాన్ని చెప్తున్నారు. ఇటు కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళారు. ఇటు ఓఆర్సీ యొక్క ధరణిలో కూడా వచ్చింది. ధరణిలో వచ్చినా కూడా తమ భూమి తమకు ఎందుకు ఇవ్వట్లేరనే మాత్రము ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా బొమ్మనుకుంట వాస్తవ్యులు అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ అదంతా ప్రోహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి పక్కకు పెట్టేస్తున్నారు అంటున్నారు. అసలు ఎందుకు పక్కకు పెడుతున్నారు? దానికి సంబంధించిన రీజన్ మాత్రం చెప్పడం అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే అధికార యంత్రాంగము. అసలు ఏం జరుగుతున్నాయని మాత్రం ప్రధానంగా బొమ్మనుకుంట వాస్తవ్యులు మాత్రము చాలా ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. ఎందుకంటే మంత్రులు తమను కాపాడాల్సింది పోయి మంత్రులే తమను పీక్క తింటున్నారు, తమ ల్యాండ్ను పూర్తిగా లాక్కుంటున్నారంటే గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా కంటతడి పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. అయితే పవన్, అక్కడ ప్రధానంగా మసీదు నిర్మాణం అప్పటికప్పుడు చేపట్టారు, అధికారులు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా? అయితే అక్కడ ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంది. అక్కడ ప్రార్థనా మందిరము ఎప్పుడు కట్టారు, ఏం కట్టారు అనేది మాత్రము ప్రధానంగా ఎంఆర్ఓని కూడా అడిగితే కూడా దానికి సరైన సమాధానం కూడా చెప్పలేదు. కానీ స్థానికులు మాత్రము చెప్తే ఇది కేవలము ఒక సంవత్సరం క్రితమే కట్టారు అనేది మాత్రం ప్రాథమికంగా వారు కూడా చెప్తున్నారు. అంటే వారు కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఒక ప్రార్థనా మందిరము వెలిసింది, దానికి సంబంధించి తమకు సమాచారం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే తాము అక్కడ స్థానికులమై ఉండి ఒక ప్రార్థనా మందిరం కడుతున్నారన్న సమాచారం కూడా లేకుండా యథేచ్ఛగా రాత్రికి రాత్రే కట్టడాలు జరుగుతున్నాయి. అందులో ఒక 2-3 బీహారీలు ఉంటారని చెప్పి కూడా వాళ్ళే చెప్తున్నారు. కానీ అక్కడ మాత్రం ప్రార్థనా మందిరం కాబట్టి అక్కడ ఒకవేళ కూల్చివేస్తే కమ్యూనల్ గొడవలు అవుతాయి. దీనికి సంబంధించి కొంత సమయాన్ని పాటించాలనేది మాత్రము అధికారులు చెప్తున్నారు. అయితే సమయాన్ని పాటించాల్సిందే కంపల్సరీగా, ఎందుకంటే కొన్ని ఘర్షణలు కూడా అయ్యే అవకాశం ఉంటాయి, కమ్యూనల్ గొడవలు అవుతాయి. కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి, అధికారులు మాత్రం ముందుకు రావాలి, దానికి సంబంధించి పెద్దలతో మాట్లాడాలి. ఎందుకంటే ఇది అక్రమ కట్టడాలని కొంతమంది అంటున్నారు, కానీ కొంతమంది ఇది ఎప్పటి నుంచో అంటున్నారు. దాన్ని వెరిఫై చేయాలి, అధికారులు వెరిఫై చేసి ఒక నిర్ణయం తీసుకొని దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము తాము ఈ యొక్క భూమి తమకు చెందేంత వరకు కూడా కబ్జాలు ఎవ్వరు చేసినా ఊరుకునేది లేదు అనేది మాత్రము బొమ్మనుకుంట గ్రామస్తులు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. తమ ప్రాణాలైనా సరే పోయినా సరే
బొమ్మనుకుంట గ్రామస్తులు చెప్తున్నది ఈ యొక్క ల్యాండ్ ఎవరిది హక్కు ఉందో వాళ్ళకి చేరాల్సిందే, కబ్జా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైనా సరే మంత్రులు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, ఎవరైనా సరే తిరగబడతాం అనేది మాత్రం ప్రధానంగా బొమ్మనుకుంట వాస్తవ్యులు ఈ యొక్క హెచ్చరికలు మాత్రం చాలా ఖచ్చితంగా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. హెచ్చరిస్తున్నారు కూడా, ఇక మేము ఊరుకోమనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. లాస్ట్కి చివరికి మాత్రము బొమ్మనుకుంట గ్రామస్తులకు రాజ్ న్యూస్ హామీ